శ్రీ గురుభ్యో నమ. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దురీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేతు. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. సూత మహర్షి శౌనికాది మహర్షులు తనని అడిగినటువంటి ప్రశ్నలన్నీ జాగ్రత్తగా విని వాళ్ళకి ఇప్పుడు తగిన రీతిగా సమాధానం చెప్పడానికి ప్రారంభిస్తూ ముందుగా ఆ శుక మహర్షిని ప్రార్థన చేస్తున్నాడు. ఆ శుక మహర్షి ఎటువంటి శుక మహర్షి అని చెప్తున్నాడు సూతుడు అంటే, ఆయన జన్మించగానే ప్రవ్రజంతం సన్యాసి అయి వెళ్ళిపోతున్నాడు. అనుపేతం ఆయన వెనక ఎవరూ లేరు. అపేత కృత్యం ఆయనకి చేయవలసిన కర్తవ్యం పని అంటూ ఏది లేదు. ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. ఎవరినైతే ద్వైపాయనుడు అంటే వ్యాస భగవానుడు అంటే ఆ శుక మహర్షి యొక్క తండ్రి, ఆయన పుత్రుడు తన నుంచి వెళ్ళిపోవటాన్ని, దూరంగా వెళ్ళిపోవటాన్ని భరించలేక కాతరహ ఆ వియోగాన్ని భరించలేనటువంటి స్థితి కలవాడై, కాతరుడు అంటే భయపడిన వాడనే అర్థం. ఇక్కడ ఆయనకు వ్యాస మహర్షికి భయం ఎందుకు? భయం అంటే మామూలుగా ఉన్న భయం అని అర్థం కాదు. విరహ కాతరహ, తన నుంచి తన కుమారుడు దూరంగా వెళ్ళిపోతున్నాడే అనే అటువంటి ఒకానొక మానసికమైన వైక్లభ్యాన్ని ఆయన పొంది ఆజుహావ, ఆయన పుత్రాన్ని పిలిచాడు. ఎవరిని పిలిచాట? పుత్రేతి తన్మయతయా, తన్మయుడై పిలిచాడు. పుత్రునితో ఏకీభూతమైనటువంటి మనస్సు గలవాడై పిలిచాడు. ఆయన వెళ్ళొద్దు, నువ్వు నా దగ్గర ఉండు అని చెప్పడానికి. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన వెనక ఎవరూ లేరు. ఆయనకి ఏ పని లేదు. ఏ పని లేదు అంటే ఏ ఆలోచన లేదనే అర్థం. ఒకే ఆలోచన. ఆయన ఎప్పుడు స్వాత్మారాముడు. శుక మహర్షిగా ఉపాధి స్వీకరించాడు కాబట్టి ఉపాధికి సంబంధించిన కొన్ని లక్షణాలు ఉండి తీరుతాయి. అది ప్రకృతి ధర్మం. ఆ పరమాత్మ నిర్దేశించిన విధానం అదే. అవి ఉన్నాయి. అవి ఏదో నామమాత్రంగా ఉన్నాయి అంతే తప్ప అవి ఏమీ ఆయన మీద ప్రభావం చూపించట్లేదు. అవన్నీ మరి ఎవరి మీద ప్రభావం చూపిస్తాయి? మనలాంటి వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. మనం కూడా ఓహో మీరు ఈ విధంగా మా మీద పెత్తనం చలాయించి ప్రభావం చూపిస్తున్నారా అని గనక కొంచెం మనం ఆలోచించి గద్దిస్తే అవి మననేం చెయ్యలేవు. మనం ఎంత ఒక ఏమరపాటు వహిస్తే మన మీద ఆధిపత్యం చలాయిస్తాయి. ఇది ప్రకృతి ధర్మం సూక్ష్మం. ఇది మనకి అర్థమైతే
దీని నుంచి మనం బయటపడే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం బలీయం అయిన కొద్దీ మన మీద పెత్తనం చేసే శక్తుల యొక్క ఆ శక్తి తగ్గిపోతుంది. ఇదే వేదాంత రహస్యం, అంతకంటే ఏం కాదు. ఇదే సాధన అన్నా కూడా. ఆయన శుక మహర్షి ఇప్పుడు శుకత్వాన్ని అంటే మానవ స్వరూపాన్ని పొందాడు, ఉపాధి స్వీకరించాడు. కానీ ఆ ఉపాధి లక్షణాలు ఆయన ఏం చేయలేకపోతున్నాయి అన్నమాట. ఎందువల్ల? ఆయనలో ఆత్మతత్వం 99.9 వంతులు ఉంది అనుకుందాం. అదో మామూలుగా నామమాత్రంగా ఆ కొంచెం ఆ ఉపాధి లక్షణం ఉన్నది. అటువంటి స్థితిలో ఉన్నాడు. మరి వ్యాసుడు ఆ స్థితిలో లేడా? వ్యాసుడు ఉన్నాడు. మరి ఎందుకని విరహకాతరుడై అజుహావ అంటున్నాడు? మనకి చూపించటానికి. ఇది పరమార్థం. ఇప్పుడు పరమాత్మ దేంతోనూ సంబంధం లేదు. ఇలా కూడా అనుకోకూడదు, ఇలా కూడా చెప్పకూడదు. మనకి లోకంలో ఏదైతే తెలుసో, లోకాన్ని ఏలుతున్నటువంటి సత్వరజస్తమస్సులు అనే గుణాలు ఏవైతే ఉన్నాయో, ఉపాధిని మెలిపెట్టి పీడిస్తున్నటువంటి అంతఃశత్రువులైన కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ శరీరాన్ని తయారు చేసి ఆ గుణాలకు ఇవ్వడానికి ఇక్కడ రెండింటి మధ్య సంబంధం ఉంటుంది. కామక్రోధాది షడ్గుణాలు ఉంటాయి, ఈ పంచభూతాలు ఉన్నాయి. ఇవేం చేస్తాయి? అడుగుతాయి, మాకు ఫలానా విధమైనటువంటి శరీరాన్ని తయారు చేసి ఇవ్వు. ఇదే చెప్పింది ఐతిరేయోపనిషత్తు. మాకు చోటు చూపించు అని అడిగినాయి ఆ శక్తులు, దేవతాశక్తులు పరమాత్మని. ఇదిగో మీకు చూపించాను, ఇందులోకి వెళ్ళండి అని ఏదో అద్భుతమైన కథ చెప్పింది ఆ ఉపనిషత్తు. అది మనం భావం చేసుకుంటే ఇక్కడ ఈ విషయం మనకు అర్థమవుతుంది అన్నమాట. ఈ కామక్రోధాది ఈ గుణాలు అడుగుతూ ఉంటాయి ఎవరిని? ఈ పంచభూతాలని. ఏమని? ఇదిగో మాకు ఈ విధమైన శరీరం తయారు చేసి ఇవ్వు. నిరంతరం అవి అడుగుతూ ఉంటాయి. ఈ పంచభూతాలు తయారు చేసి దాన్ని సరఫరా చేస్తూ ఉంటాయి వాళ్ళకి. ఆ సరఫరా చేయడానికి ఒక ఇది ఉంది, ఛానల్ అంటాం. ఆ ఛానల్ ఒకటి ఉంది. అదంతా ప్రకృతి నియమబద్ధం ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. ఇది ఈ సృష్టిలో ఉన్న రహస్యం. ఈయనకి అటువంటి వ్యాసుడు ఎందుకు చూపించాడు అంటే ఇది మనకు తెలియజెప్పడానికి. పరమాత్మ కూడా ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ లక్షణాలన్నింటికీ అతీతుడు. ఇక్కడ ద్వంద్వాలు ఉంటే అక్కడ ద్వంద్వం లేదు, ఇక్కడ గుణం ఉంటే అక్కడ గుణం లేదు, ఇక్కడ ఇంద్రియాలు ఉంటే అక్కడ ఇంద్రియాలు లేవు, ఇక్కడ ఆది మధ్యావసానాలు ఉంటే అక్కడ ఆది మధ్యావసానాలు లేవు, ఇక్కడ కాలం అనేది ఉంటే అక్కడ కాలం అనేది లేదు. అది తత్వం, పరమాత్మ తత్వం. ఆ పరమాత్మ తత్వం ఏం చేస్తుంది అంటే ఇది ఒక ఆభాస కింద తానే జీవుడు అయినట్టు, ఆ జీవుడికి జీవత్వం బాగా ఎక్కువ అయిపోయినట్టు, దాన్ని మళ్ళీ తగ్గించడానికి తానే ఈ సృష్టి చేసి ఇదిగో నేను ఇలా తయారు చేశానని చూపిస్తున్నట్లు. ఇదంతా ఒక గారడీవాడు తన గారడీ విద్యను ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో ఆ పరమాత్మ ఈ విద్యను ప్రదర్శిస్తున్నాడు అని ఒక భ్రాంతిని మనకి కల్పిస్తున్నాడు. నిజంగా ఏమీ లేదు, ఆ నిశ్చల తత్వమే ఉన్నది. అద్దంలో ప్రతిబింబం కనపడుతున్నది కానీ అది ఉట్టిదే, ఉన్నది బింబమే, ప్రతిబింబం లేదు. ఇంత భావాన్ని లోపల పెట్టుకుని ఇదంతా మనకి ఒక నాటకంలాగా చూపిస్తున్నాడు పరమాత్మ. దాన్ని ఇక్కడ ఆచరించి చూపిస్తున్నాడు వ్యాస భగవానుడు. అది అందులో ఉన్న రహస్యం. అంతే తప్ప
వ్యాస భగవానుడికి పుత్ర ప్రేమ ఉన్నదని కాదు, ఆయనకి ఆ భయం ఉన్నది అని కాదు, ఇవంతా కాదు. ఈ విధంగా ఆరోపించి అధ్యారోపణ చేసి చెప్తున్నారు. ఆ దాంట్లో ఉన్న చిక్కుముడిని మనం అర్థం చేసుకుంటే అందులో ఏం ఉండదు. అర్థం చేసుకోకపోతే అదే నిజం అని నమ్ముతాం. ఇప్పుడు లోకం ఆ పనే చేస్తోంది, ఇదంతా నిజమనే నమ్ముతోంది. నిజానికి నిజమని నమ్మవచ్చు, కానీ ఆ నిజం ఎప్పటికో అప్పటికి తెలిసిపోతుంది. ఇది నిజమని నమ్మటం ఎలాంటిది అంటే, సముద్ర బొడ్డును నుంచుని ఆ సముద్రాన్ని వదిలేసి ఇదిగో ఈ తరంగం, ఇది ఫ్యానం, ఇది ఆవర్తం, ఇది బుద్భుదం అని వీటి మీదే దృష్టి పెడితే ఎలా ఉంటుందో ఇది కూడా అలాంటిదే. అబ్బే ఇవన్నీ ఈ తరంగం, ఈ బుద్భుదం, ఈ ఆవర్తం, ఈ ఫ్యానం ఇదంతా జలమే, ఇది ఆభాస, ఇది నిజం కాదన్న దృష్టి ఏర్పడితే ఈ ఈ సృష్టి పట్ల కూడా, లోకం పట్ల కూడా, ఆ జీవ సమూహం పట్ల కూడా అదే దృష్టి ఏర్పడుతుంది. అలా ఏర్పడటానికి దోహదపడేదే శ్రీమద్ భాగవతం. అందుకనే ఆ దృష్టితోనే మనం అధ్యయనం చెయ్యాలి తప్ప, ఇదంతా నిజమే, నేను జీవుణ్ణి, మరొక దేవుడు ఉన్నాడు, ఈ దృష్టితో మనం గనక ముందుకు వెళ్తే ఎంతసేపు అక్కడే ఉంటాం తప్ప చేరుకోవలసిన స్థితికి చేరుకోం. అది శుకుడి పాత్ర ద్వారా, తన పాత్ర ద్వారా ఈ రెండింటి విషయాల్ని చూపిస్తున్నాడు. తేడా అమలు జరిపి మనకి వ్యాస భగవానుడు. పుత్రేతి తన్మయతయా తరవో అభినేదు. ఈయన పుత్ర అని పిలిస్తే ఆ తరవ వృక్షాలు కూడా ఈయన యొక్క పుత్ర అనే కేక, అక్కడ ఆ పుత్ర అనే అక్షరాలు వినపడుతున్నాయో లేదో కానీ ఆ స్వరం మాత్రం ఉచ్చై స్వరంతో వినపడుతోంది. అది ప్రతిధ్వని. అంటే ఈయన పిలిచిన పిలుపుకి అది ప్రతిధ్వనిగా వినిపిస్తున్నదే తప్ప అది ఎందుకని వినిపిస్తోందండి? ఆ శుక మహర్షి, ఆ వృక్షాలు ఒకటేట. ఇంత చిన్న అవకాశం వచ్చినా కూడా పరమాత్మ తత్వాన్ని నిరూపించి చూపించి నీకు అర్థమయ్యేటట్లుగా చెయ్యటం అనే అవకాశం విడిచిపెట్టదు ఏ పురాణం, ఏ కావ్యం, ఏది కూడా. అది వాటి యొక్క దృష్టి. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర అజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. మళ్ళీ తర్వాత శ్లోకంలో కూడా ఆ శుక మహర్షినే మరొక రీతిగా స్తుతిస్తున్నాడు సూత మహర్షి. ఏమంటున్నాడు? యస్వానుభావమఖిల శృతి సారమేకం అధ్యాత్మదీపం అతితితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయాగ పురాణగుహ్యం తం వ్యాససూనుం ఉపయామి గురుం మునీనాం గురుం అంటే వ్యాససూనం, మునులకు కూడా గురువు. మునులే మనందరికీ గురువులు. ఆ మునులకే గురువైనటువంటి సమానుడైనటువంటి గురువైనటువంటి వ్యాససూనం, శుక మహర్షి యొక్క కుమారుణ్ణి వ్యాససూనుణ్ణి ఉపయామి, నేను శరణు వేడుతున్నాను. ఎందుకు శరణు వేడుతాడు ఎప్పుడైనా అంటే, తాను ఒక ప్రయత్నం ప్రారంభించి ఆ ప్రయత్న నిర్వహణలో తాను కృతకృత్యుడు అయ్యే విధంగా తనను ఆశీర్వదించమని ఎవరికి నమస్కారం చేస్తున్నాడో వాళ్ళని అడుగుతున్నాడని అర్థం. ఇప్పుడు ఈ శుక మహర్షి ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఆయన యొక్క స్వభావం ఏమిటో, శుక మహర్షి అంటే ఏమిటో యం ప్రవ్రజంతం అనే శ్లోకంలో చెప్పి ఇప్పుడు ఆయన చేసిన కృషిని వివరిస్తున్నాడు సూత మహర్షి. మనం ఒక విషయం గమనించాలి. లోకంలో పురాణాలంటే అన్ని చాదస్తంగా చెప్తూ ఉంటాయి.
ఇందులో చక్కటి కథా సంవిధానం, మరి లేకపోతే రసస్ఫూర్తి, రస పోషణ, పాత్ర పోషణ కావ్యాల్లో లాగా పురాణాల్లో ఉండదు. నిజమే, పురాణం పంచలక్షణం అని చెప్పారు. కావ్య లక్షణాలు వేరు, పురాణ లక్షణాలు వేరు. కానీ వీటన్నింటి యొక్క ప్రయోజనం ఒకటే. ఆ మాట మనం గుర్తు పెట్టుకుంటే ఆ ప్రయోజనం ఏదో ఈ పురాణము చెప్పింది, ఆ కావ్యాలు చెప్పినాయి, ఆ వేదాంతము చెప్పింది, వేదాలు చెప్పినాయి, అన్నీ అవే చెప్పినాయి. అదే ఒక్కదాని గురించే చెప్పినాయి. అది మనం చెప్పే విధానంలో తేడా ఉన్నా అసలు విషయం అదేగా, దాన్ని గ్రహించటానికి మనకేం అభ్యంతరం? అంతే తప్ప పురాణాన్ని పురాణంగానే చెప్పాలి, దాంట్లో నుంచి వేరే అర్థాలు లాగకూడదు అని ఎక్కడా ఏ విధమైన శాసనం లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, మొదటి శ్లోకంలో శుక మహర్షి యొక్క తత్వం ఏమిటో చెప్పి రెండవ శ్లోకంలో అక్కడ నమస్కారం చేసి మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆ శుక మహర్షికి ఆయన యొక్క ఆ క్రియాకలాపం ఎలా ఉంటుందో, ఆయన సామర్థ్యం ఏమిటో, ఆయన మనకి ఏ విధమైన ఉపకారం చేశాడో, ఆయనకి మనం ఎందుకు నమస్కరించాలో ఆ విషయాన్ని చెప్తున్నాడు. యహ స్వానుభావం, ఆయన తనదైనటువంటి ప్రభావాన్ని కలిగినటువంటి స్వానుభావం ఉన్నది దేని మీద? భాగవతం మీద. ఆయన భాగవతం చెప్పాడు. శుక మహర్షి రాసింది ఎవరు? వ్యాసుడే. వ్యాసుడు రాసి ఈయనకి ఇచ్చాడు, ఈయన పరీక్షిత్తుకి చెప్పాడు. ఆ కథలోకి వెళ్ళాలి మనం. ఆ ప్రయత్నంలో ముందు మనం అనుకున్నాం, ఏమనుకున్నాం? అసలు భాగవత ప్రయోజనం శుక మహర్షి యొక్క ఆలోచనలో ఏమిటి అంటే ద్విముఖంగా ఉంది. రెండు ప్రయోజనాలు అని కాదు, ద్విముఖంగా ఉంది. ఏమిటది? కృష్ణ భక్తిని సంపూర్ణంగా వ్యాపింప చెయ్యటం, ఆ భక్తిని బాగా పరిణతి పొందింపచేసి దాని నుంచి వైరాగ్యాన్ని కల్పించి ఆ వైరాగ్యం ద్వారా మోక్షాన్ని పొందించటం. దీనికి పరీక్షిత్తు కథని, కృష్ణతత్వాన్ని లోకంలో వ్యాపింపజేయటానికి పరీక్షిత్తు కథని ఒక ఉదాహరణగా చేసి భాగవతం నిరూపించి ఇదిగో ఇలా ఉంది తెలుసుకోండి అని చెప్పింది. రామాయణం కూడా అంతే చెప్పిందిగా. శ్రీరామచంద్రుడు అవతరించాడు, అమ్మవారు అవతరించింది, కళ్యాణం జరిగింది, ఇంకేమిటి, ఇంకా అయిపోయింది. ఆ ప్రారంభం అక్కడే అయింది. ఏమిటి? దేనికి ప్రారంభం? ఆయన ఎందుకు వచ్చాడు? అమ్మవారు ఎందుకు వచ్చింది? బాబు, నీ ఉపాధిని నువ్వు ఏదో ఇదే గొప్పది, ఇదే నా సర్వస్వం అనుకుని చూస్తున్నావు. కాదు, నువ్వు సాధించవలసిన విషయం మోక్షం, నువ్వు పొందవలసింది మోక్షం ఒకటి ఉంది అని చెప్పటం ఆ సీతారామచంద్రుల యొక్క ఉద్దేశం. శుక మహర్షి ఉద్దేశం ఏమిటి? భాగవతంలో కృష్ణ తత్వాన్ని చెప్పటం ఉద్దేశం. ఆ ఉద్దేశానికి ఎవరి కథనే ఆలంబనం చేసుకున్నాడు? పరీక్షిత్ కథనే. సీతారాములు ఏం చేశారు? వారి ఉద్దేశం ఏమిటి? జీవతత్వాన్ని నీకు తెలియజెప్పి మోక్షం పొందే విధానాన్ని చెప్పటం. దానికి రావణాసురుడు పాత్ర అనే దాన్ని ఒకదాన్ని కల్పించి ఆ పాత్రలో అన్ని రకాలైన అహంభావాలు, దురహంకారాలు, కామాలు, క్రోధాలు ఇలాంటివన్నీ పెట్టి, ఇదిగో చూసావా, ఇలాంటి లక్షణాలు కనుక నువ్వు కలిగించుకున్నట్లయితే, నువ్వు పెంపొందించుకుంటే ఇలా పాడైపోతావు. అలా కాదు, ఇదిగో మిగిలిన పాత్రలు హనుమంతుడు, మరి ఇలాంటి పాత్రల ద్వారా అంటే ఏవి ఉండకూడదు రావణాసురుడి పాత్ర ద్వారా కల్పించి వాళ్ళే చేసింది. ఆది దంపతులే, ఆ పార్వతీ పరమేశ్వరు వాళ్ళైనా వాళ్ళే, వాణి హిరణ్య గర్భులైనా వాళ్ళే, ఇంద్రుడు శచీదేవి అయినా వాళ్ళే, చివరికి లోకంలో కోట్లాది మంది ఉన్న భార్యాభర్తలైనా వాళ్ళే. వాళ్ళు ఈ నాటకం అక్కడ ఒకటి కల్పించి ఆ పని చేశారు. అక్కడ ఆ ఇద్దరు కలిపి చేసిన పనేది. ఇక్కడ కేవలం అద్వయమైన కృష్ణతత్వం. ఇందులో సచ్చిత్తు తత్వం, సత్తు చిత్తు,
ఆ సచ్చిత్తత్వం రామాయణంలో రెండు విడివిడి అయి మనకు చూపించింది. ఇక్కడ కృష్ణతత్వం రెండూ కలిపి ఒకటే అయి మనకు చూపించింది. రామాయణంలో సత్తు చిత్తులు ఎలా అయినాయి? సత్తేమో రాముడు, చిత్తేమో రాముడు, సత్తేమో అమ్మవారి శక్తి. అలా రెండుగా విభజింపబడి మనం రెండు 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 అనుకుంటున్నాగా. అందుకని వాళ్ళు కూడా పాపం రెండు అయ్యి, రెండు కాదయ్యా మేమిద్దరం ఒకటే అని వాళ్ళు చెప్పారు. మేము రెండుగా అయ్యాము అనుకోకండి, మేము ఒకటేను అని చెప్పారు వాళ్ళు. ఈయనేం చెప్తున్నాడు కృష్ణుడు? నేను ఒకటే, ఆ రెండుగా ఉన్నదాన్ని నేను చూస్తున్నాను, ఆ రెండింటిని ఏకం చేస్తే ఇదిగో నాలాగా ఉంటుంది చూడండి అని చెప్తున్నాడు ఈయన. ఒకటిని అనేకం చేసి చూపించి మళ్ళీ ఒకటి ఎలా అవ్వాలో ఈయన చూపించాడు. ఒకటిని రెండు చేసి దాన్ని మళ్ళీ ఒకటిని చేయటం ఎలా చేయాలో వాడు. ఇద్దరి యొక్క పరమార్థము ఒకటే, అందులో ఏమాత్రం తేడా ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఈయన స్వానుభావం అంటే పురాణాల్లో తనదైన అసాధారణమైన ప్రభావం కలది. భాగవతం మీద ఎవరి ప్రభావం ఉన్నది? శుక మహర్షి యొక్క ప్రభావం ఉన్నది అంటున్నాడు. తనదైన ప్రభావం లేదా ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చేదే అని అర్థం చెప్పు. స్వానుభావం అంటే స్వ అంటే ఇక్కడ శుకుడు అర్థం కావచ్చు, స్వ అంటే ఆత్మ, స్వరూపం. స్వరూపం నా స్వరూపం ఇదిగో ఈ శరీరం, ఈ ఎముకలు, ఇది కాదు. నేను ఈ మాటలు మాట్లాడుతున్నానంటే నా మాటల వెనక ఉన్న మూలతత్వం ఏదో అది నేను. నా మాటలు నేను కాదు, మాట్లాడే శక్తి ఇది కాదు, నేను కాదు. దీన్నంతా నడిపించే అసలు తత్వం అది నేను. అనుభావం అంటే అది. అనుభవం స్వానుభావం, యస్వానుభావం. ఈ భాగవతం ఆయన యొక్క అనుభావమే. ఇంకా ఏమిటిది? అఖిల శృతి సారం. శృతులు అంటే వేదాలు కదా. సకల వేదముల యొక్క సారం ఈ భాగవతం అట. అద్భుతమైన విషయం ఇది. మనం చేత్తో పట్టుకోవటమే మన అదృష్టం. దీన్ని చక్కగా ఎక్కడెక్కడ ఏ విషయాలు తెలుసుకోవాలో ప్రాముఖ్యతను బట్టి అవి తెలుసుకోవడం ఇంకా అంతకంటే అదృష్టం. ఆ తెలుసుకున్న వాటిని హృద్గతం చేసుకుని ఎంతో కొంత ఉపయోగంలోకి తెచ్చుకోవటం, అనుభవంలోకి తెచ్చుకోవటం, ఇది మరీ అదృష్టం. మనం ఆ ప్రయత్నంలో ఉన్నాం. దీని నుంచి మాత్రం జారి పడిపోకూడదు. ఒక్కొక్కసారి జారి పడిపోయే ఇవి వస్తాయి, తప్పదు. ఎందుకంటే ఈ ఉపాధి అలాంటిది, ఎంతసేపు కిందకి లాగేస్తుంది. అయినా సరే మనం మళ్ళీ పైకి ఎగబాగుతూ ఇక్కడ కింద పైన అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అఖిల శృతి సారం. ఇంకా అంధంతమ అతిథిర్షతాం సంసారిణాం ఏకం అధ్యాత్మ దీపం. అది అంధంతమ ఘోరమైన చీకటిని అతిథిర్షతాం, ఈ చీకటిలో నుంచి నేను బయటపడాలి. తమసోమా జ్యోతి, జ్యోతి వైపే గమయ, నడిపించు. నేను ఇప్పుడు చీకట్లో ఉన్నాను, శుభ్రంగా లైట్లో వెలుగుతున్నాయి, సూర్యుడు చంద్రుడు, చీకటి అంటావంటే అవన్నీ ఉండగా అవన్నీ కాదు. అజ్ఞానం అనే చీకట్లో ఉన్నాను. నాకు జ్ఞానం ఏమిటో తెలియటం లేదు. ఏదో తెలిసినట్టు ఉంటుంది కానీ పూర్తిగా తెలియటం లేదు. పూర్తిగా కూడా తెలిసినట్లే ఉంటుంది కానీ మళ్ళీ పడిపోతుంది, జారిపోతుంది. నా సాధన సక్రమంగా జరగటం లేదు. ఇప్పుడు నేను కొంతకాలం పాటు భాగవతం అనే గ్రంథాన్ని ఆలంబనంగా పెట్టుకొని నా సాధన నేను చెయ్యాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం మనం ఈ భాగవత పురాణం యొక్క అధ్యయనంలో ఉన్నాము కాబట్టి అంధంతమహ గాఢమైన సంసారం అనే చీకటిని అతిథిర్షతాం అంటే అతిక్రమించాలి అనుకునేటటువంటి సంసారిణాం, సంసారులకి ఏకం, ఇది ఒక్కటే తప్ప ఇంకొకటి లేదు. ఏకం అధ్యాత్మ దీపం, ఇదే దీపం. దీపం ఏం చేస్తుంది? కాంతిని వెదజల్లుతుంది. ఇక్కడ చీకటి అనే కాంతి,
చీకటి అనేది పోయి ఈ కాంతి వల్ల అది దీపం పలుకుతుంది. అంటే ఇది నీకు అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలిగించేది భాగవతం. మరి ఇప్పుడు జ్ఞానం అది వదిలేసి జ్ఞానం సంగతి పట్టించుకోకుండా నేను అడుగుతున్నాను. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు, అధ్యాత్మ దీపం అతి తితీర్షతాం తమోంధం సంసారిణాం. అదే కదా అర్థం. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టుకోవటానికి ఉపయోగించే ఒకే ఒక్క దీపం, అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి ఉపయోగించే జ్ఞానం ఇదే. ఆ జ్ఞానం అనే మాట ఎత్తుకోకుండా భక్తి, కేవలం భాగవతం భక్తి ప్రధానమైనటువంటిదే అని చెప్తున్నాం. ఆ మాట కూడా దానికంటే మించిన స్థితి ఇది ఉంది అని ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని ముందుకి మనం వెళ్తున్నాం. అటువంటి ఆత్మతత్వాన్ని ప్రకాశింపచేసేటటువంటి ఈ భాగవతం ఇది ఏమిటంటున్నాడు, పురాణ గుహ్యం. అంటే పురాణాలన్నింటిలోకి ఇది రహస్యం. నీకు అంత బట్టబయలు చేసి చెప్పదు. నువ్వు బాగా నీ బుర్రని మెలిపెట్టి దాంట్లో ఉన్న విషయాన్ని గట్టిగా పట్టుకొని లాక్కుంటేనే కానీ నీకు అర్థం కాదు. లేకపోతే పైన అంతే ఏముంది అందులో అనిపిస్తుంది. ఆ భాగవతాన్ని ఈయన ఏం కరుణయ ఆహ దయతో చెప్పాడు మనకి. అది చెప్పాల్సిన అవసరం ఆయనకి ఏమిటి? ఆయనకి అసలు ఆయన ఇందాక ఏం చెప్పాడు, అపేత కృత్యం, అసలు చేయవలసిన పని లేదు. భాగవతం ఎందుకు చెప్పాలండి? ఆయనకేంటి అవసరం? కరుణయ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఆ శంకర భగవత్పాదులు ఎలాంటి వాడో ఈ శుక మహర్షి అలాంటి వాడే. వీళ్ళకి మనలాంటి వాళ్ళ మీద అవ్యాజమైన కరుణ, అంటే ప్రతిఫలాపేక్ష లేని దయ. అయ్యో పాపం వీళ్ళు పాడైపోతున్నారే, వీళ్ళని ఉద్ధరిద్దామన్నటువంటి ప్రేమ, అభిమానం, జాలి. కరుణయ ఆగ తం అటువంటి మునిం గురుం మునీనాంగురుం, మునులకే గురువు ఈయన. అటువంటి వ్యాససూను ఉపయామి. అద్భుతమైన శ్లోకాలు, స్తుతిపరమైన శ్లోకాలు. ఈ రెండు ఎవరిని స్తుతించాడు? శుక మహర్షిని స్థుతించాడు. అసలు ఇలాంటి స్థుతి వింటేనే మన చెవులకి అంటుకుని ఉన్నటువంటి ఆ దోషాలు ఏవైనా ఉంటే అవి పటాపంచలైపోతాయి అంతే. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. రామాయణంలో శ్లోకాలు మనం చదువుకుంటూ ఉంటే తెలుగులో వాక్యాల్లాగానే ఉంటాయి. కానీ భాగవతం అలా ఉండదు, కొంచెం అన్వయ క్లిష్టత ఉంటుంది. రామాయణం చదువుకుని వచ్చాం కాబట్టి భాగవతాన్ని కూడా మనం కొంచెం ప్రయత్నం చేస్తే అర్థం చేసుకునే స్థితిని మనం సంపాదించుకుంటున్నాం కూడా. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర అజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేతు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. యస్వానుభావం అఖిల శృతిసారం ఏకం అధ్యాత్మదీపం అతితితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయాగ పురాణగుహ్యం తం వ్యాససూనుం ఉపయామి గురుం మునీనాం. ఈ రెండు మహామహిమాన్వితమైనటువంటి గురుభక్తి పూర్వకములైనటువంటి శ్లోక రాజ్యములు. ఇంకొక మాట చెప్తున్నాడు, వ్యాస భగవానుడు మొట్టమొదట మొదటి శ్లోకంలో సత్యాన్ని గురించి, రెండవ శ్లోకంలో ధర్మాన్ని గురించి, మూడవ శ్లోకంలో అమృతాన్ని గురించి, భాగవతాన్ని గురించి చెప్పాడు కదా. 3 శ్లోకాల్లో మొత్తం తత్వం అంతా విడమర్చి మనకి
స్పష్టంగా చూపించాడు. ఈ సూత మహర్షి కూడా మూడు శ్లోకాల్లో, ప్రార్థనా శ్లోకాల్లో తన యొక్క విధానం అంతా ఈయన చూపిస్తున్నాడు. ఈయన ఏం చెప్పబోతున్నాడు అంటే, అది సర్వభూత హృదయం, ఆ స్థితి సాధించుకోవటాన్ని చెప్పబోతున్నాడు. ఇది మన అదృష్టం కదా. ఆ సర్వభూత హృదయమైన స్థితిని సంపాదించాడు పరీక్షిత్తు. ఈ మాట మనం విడిచిపెట్టకూడదు. మొత్తం అంతా ఈ 14 భువనాలు, అండపిండ బ్రహ్మాండాలను అన్నింటినీ వ్యాపించినది సచ్చిత్తత్వం అయితే, ఆ సచ్చిత్తత్వాన్నే విష్ణుతత్వం అన్నట్లయితే, ఆ విష్ణుతత్వాన్నే రామాయణం చదివేటప్పుడు రామతత్వం అన్నట్లయితే, ఆ విష్ణుతత్వాన్నే, ఆ సచ్చిత్తత్వాన్నే, ఆ విష్ణుతత్వాన్నే భాగవతం చదివేటప్పుడు శ్రీకృష్ణ తత్వం అన్నట్లయితే, ఇప్పుడు ఆ కృష్ణతత్వాన్ని బోధించేది భాగవతం. ఏమి యస్వానుభావమఖిల శృతి సారమేకమధ్యాత్మదీప మతితితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయాగ పురాణ గుక్ష్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. ఇప్పుడు 3వ శ్లోకంలో, మొదటి శ్లోకంలో శుక మహర్షిని, ఏ స్థితిలో ఉన్న శుక మహర్షిని చెప్పాడు. అద్భుతం. అంటే సర్వభూత హృదయం. ఇప్పుడు ఈ ఈ సూత మహర్షి కూడా తాను ఏం చెప్పబోతున్నాడు, భాగవతం వ్యాస మహర్షి చెప్పాడు, శుక మహర్షి చెప్పాడు. మరి ఈయన ఏం చెప్తున్నాడు? ఈయనదేమీ లేదా? వాళ్ళు చెప్పింది ఊరినే అక్కడ ముక్క ఇక్కడ అందిస్తున్నాడా? కాదు. ఈయన హృదయం కూడా అందులో ఉంటుంది. చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా పెద్దలు చెప్పిన దాన్ని ఒక ఆయన కూర్చుని చెబుతుంటే ఈయన తత్వం కూడా అందులో ఉంటుంది. అది మనం గ్రహించాలి. సూత మహర్షి యొక్క ఆ ప్రభావం కూడా ఆ భాగవతం మీద ఉన్నది. ఆ ఉన్నదాన్ని వివరించి చెప్పడమే పోని అదే అనుకోండి, అది చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మొట్టమొదట సర్వభూత హృదయం అన్నప్పుడేమో పరమాత్మ తత్వాన్ని చెప్పాడు. రెండవది భాగవతం ఏమిటది? పురాణ గుహ్యం అన్నప్పుడు భాగవత తత్వాన్ని చెప్పాడు. సచ్చిత్తత్వం ఎక్కడికి వచ్చింది? భాగవత తత్వంలోకి వచ్చింది. ఇప్పుడు 3వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఆ భాగవతాన్ని ఎవరు అందించారో ఆయనకి నమస్కారం అని చెప్తున్నాడు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. దేనికైనా ఓ పద్ధతి అంటూ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా చేస్తే అది చేసేవాడికి అసంతృప్తి. ఒకసారి చేస్తాడు, 2 సార్లు ఏమాత్రం ఆలోచన జ్ఞానం ఉన్న చిచి ఇలా కాదు, ఒక పద్ధతి ప్రకారం చేయాలని అనిపిస్తుంది. అక్కడే ఆచారం అనేది, అభ్యాసం అనేది, మరి ఇవన్నీ ఒక పరంపర అనేది అక్కడి నుంచే వచ్చినాయి లోకంలో. మనం కొత్తగా ఏం పరంపరని సృష్టించక్కర్లేదు, కొత్తగా ఆచారాలు మనం ఏర్పాటు చేయక్కర్లేదు. ఉన్నవాటిని ఏమాత్రం మనం కొంచెం దారిలో పెట్టుకున్నా మనం కృతార్థులం అయిపోతాం, గట్టెక్కి మన దారిని మనం వెళ్ళిపోతాం. అది మనకు కావలసినటువంటి విధానం. ఏం చేయమంటున్నాడు ఇప్పుడు? నారాయణం నమస్కృత్య, నారాయణం నారాయణుణ్ణి అంటే శ్రీ మహావిష్ణువుని, నరోత్తమం మానవుల్లో శ్రేష్ఠుడైనటువంటి నరంచైవ నరుణ్ణి కూడా. నారాయణుడు నరుడు, దేవుడు జీవుడు అనుకుంటున్నాంగా మనం జీవులు అనుకుంటున్నాక అసలు జీవుడు అనేది లేదు. ఉన్నది ఒకటే తత్వం. అంతటా వ్యాపించి ఒక తత్వమే ఉన్నది అన్నప్పుడు జీవతత్వం ఎక్కడుంటుంది? ఎలా ఉంటుంది? మరి కనిపిస్తోంది కదా ఆభాస. అద్దంలో కనిపించే ముఖం లాంటిదే ఈ జీవతత్వం కూడా. అద్దంలో కనిపించేది ప్రతిబింబం. బింబం ఏది? సచ్చిత్తత్వం బింబం. మరి జీవతత్వం ఏమిటి? ప్రతిబింబం. ఇప్పుడు ఏది యథార్థం, ఏది అయథార్థం? అద్దంలో కనిపించేది ఆభాస, కనపడుతోంది. లేదంటావా అంటే నువ్వు అలా గద్దించి అడిగితే ఉందేనే అనుకో. సో ఆలోచించి చూస్తే అది నిజం కాదు. ఏది నిజం? ముఖమే నిజం, అద్దంలో కనిపించేది అబద్ధం. అలాగే
జీవతత్వం ఆభాస అన్నాం. ఏది యథార్థం? సచ్చిత్తత్వమే యథార్థం. అదే ఇక్కడ జీవతత్వంగా ప్రతిఫలించి నీకు కనిపిస్తున్నది. నువ్వు ఇప్పుడు ఈ ఈ దాన్ని, ఈ కనిపించే దాన్ని జీవతత్వం అనుకుంటున్నావు. కానీ కనిపించేది నీకు ఇప్పుడు ఆ కనిపించే దాన్ని నువ్వేమనుకుంటున్నావు? సర్పం అనుకుంటున్నావు. అది సర్పం కాదు. నీకు ఆ కనిపించేది రజ్జువే, కానీ నువ్వు రజ్జు అనుకోవట్లేదు. ఇది జీవుడు కాదు, ఇదే తత్వం. అది సచ్చిత్ తత్వం ఇదే, కానీ నువ్వు జీవుడు అనుకుంటావు. ఎంత అద్భుతమైనటువంటి దృష్టాంతం చెప్పారు. అటువంటి నారాయణం నరం అంటే సచ్చిత్తత్వం, జీవతత్వం, వీటిని కూడా వీటిని చూసి తర్వాత ఏం చేయాలట? దేవీం సరస్వతీం, సరస్వతీ దేవిని స్మరించాలి. వ్యాసుణ్ణి స్మరించాలి. నమస్కృత్య, వీళ్ళందరికీ నమస్కారం చేసి తర్వాత జయం ఉదీరయేతు, జయాన్ని చెప్పాలి. జయము అంటే ఇదిగో భారతం, ఇదే భాగవతం, దీన్ని చెప్పాలి. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం, వీళ్ళన్నింటినీ స్మరించి తర్వాత జయం ఉదీరయేత్, జయము జయము అనాలి. ఉదీరయేత్ అంటే చెప్పాలి. జయ శబ్దాన్ని ఉచ్చరించాలి అంటే జయాన్ని కాంక్షించాలి, విజయాన్ని కోరుకోవాలి. ఈ భాగవతానికే జయం అని మరొక పేరు, భారతానికి కూడా జయం అని పేరుంది, అది అక్కడ. ఈ భాగవతానికే జయం అని పేరు. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే జయం చెప్పుకోవాలని అనుకుంటున్నారో, అంటే భాగవతాన్ని చెప్పుకోవాలని అనుకుంటున్నారో, ఆ చెప్పుకునే ముందు ఈ ప్రార్థన చెయ్యండి అని చెప్తున్నాడు ఆయన. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం, నారాయణుణ్ణి, నరుణ్ణి, ఉత్తముడైన నరుణ్ణి, ఇంకా నారాయణుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు. ఇప్పుడు భాగవతంలో భగవద్గీత యొక్క ధ్వని కూడా మనకి వినిపిస్తోంది ఇక్కడ. ఆ నరుడికే, నరుడు నారాయణుడు, ఇప్పుడు ఇందాక నుంచి చెప్పుకున్న మాట అదే. జీవుడు దేవుడు, సచ్చిత్తత్వం జీవతత్వం. జీవతత్వం ఉత్తమోత్తమైందైతే, అంటే ఈ జీవతత్వంలో నుంచి బయటపడాలనే కమిట్మెంట్ ఉన్నదైనట్లయితే ఇదే ఉత్తమమైన నరతత్వం. ఆ సచ్చిత్తత్వం దానికి ఎప్పుడూ మార్పు ఉండదు, అది ఎప్పుడూ ఒకటే. ఏదైనా వచ్చే ఈ నాటకం అంతా ఈ జీవతత్వంలోనే. ఈ ఈ ఈ భావాలన్నీ, కలుషితమైన భావాలన్నీ ఈ జీవతత్వంలోనే ఉంటాయి. అవి నెమ్మదిగా అడుక్కి చేరిపోయి కనపడకుండా పోయి స్వచ్ఛంగా, ఇది కూడా, ఈ తత్వం కూడా స్వచ్ఛమైతే అది ఎప్పుడూ స్వచ్ఛమే తత్వం, నారాయణ తత్వం. ఈ నరతత్వం తనని తాను స్వచ్ఛత అని ఆపాదించుకోగలిగితే రెండు స్వచ్ఛతలు, స్వచ్ఛమైనవి రెండు ఉండవు. జలం రెండు కలిపి ఒకటే. ఇది అందుకని ఏం చేయాలి? మధ్యలో తర్వాత సరస్వతీ దేవిని ఉపాసించాలి. ఎందుకని? మాట, వాక్కు, ఈ వాక్కే ఇప్పుడు ఓంకారం, సరస్వతి అంటే ఓంకారం. ఆ ఓంకారాన్ని ఉపాసిస్తూ ఉండాలి. ఓంకారం యొక్క లక్షణం ఏమిటో ఇది మనకి మాండూక్యోపనిషత్తు చక్కగా స్పష్టంగా తెలియజెప్పింది. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. జయం కావాలి అని అనుకోవాలి. ఏం జయం కావాలి అంటే, నువ్వు ప్రయత్నించినట్టు, నువ్వు ప్రారంభించినటువంటి ఏ వ్యాపారంలోనూ ఇంకో దాంట్లోనో నీకు జయం కావాలా? ఇవన్నీ జయాలు కాదు. జయం అంటే నువ్వు నీ యొక్క ఆ జీవతత్వంలో ఉన్న మురికి, దాన్ని పోగొట్టుకునే విధానమే, అది ఆ పోగొట్టుకోవటమే జయాన్ని పొందటం. ఆ జయం చాలు నీకు, ఇంకా వేరే జయాలు ఈ మిగిలిన రంగాల్లో వేటిల్లోనూ జయం అనేది అక్కర్లేదు, అది చెప్పుకోవాలి. ఈ విధంగా 3 శ్లోకాలు చెప్పి ఇప్పుడు ఎదురుకుండా ఉన్నటువంటి ఆ శౌనకాది మహర్షుల్ని సంభావిస్తున్నాడు. ఇప్పటిదాకా
తాను కళ్ళు మూసుకుని ధ్యానమగ్నుడై సూత మహర్షి 3 శ్లోకాలు అద్భుతంగా చెప్పాడు. నిమీలిత నేత్రుడై ఆయన ముఖంలో నుంచి ఈ 3 శ్లోకాలు ఉచ్చరించాడు. ఇప్పుడు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి ఎదురుగుండా ఉన్నటువంటి శౌనకాది మహర్షులతో అంటున్నాడు. వాళ్ళ మాటల్ని ప్రశంసిస్తున్నాడు. ఏమని? మునయ సాధు పృష్ఠోహం భవద్భిర్ లోకమంగళం యత్కృత కృష్ణ సంప్రశ్నో ఏన ఆత్మా సుప్రసీదతి. మునయ, హే మునయ, ఓ శౌనకాది మహర్షులారా, సాధు పృష్ఠోహం, మీ చేత నేను పృష్ట, ప్రశ్నింపబడ్డాను. ఎలాగా? సాధు, బాగుగా, అంటే మీరు నన్ను మంచి ప్రశ్న వేశారు. సాధు పృష్ఠోహం భవద్భి, మీ చేత ఏమిటది? మీరు అడిగిన ప్రశ్న ఏమిటి? అది ఎటువంటిది? మీ వరకు మీ నలుగురికి ఉపకారాన్ని కలిగించేదా? మీ నలుగురిలో మీ నాయకుడైన శౌనకుడికి ఉపకారం కలిగించేదా? లేకపోతే కేవలం మీలాంటి మునులకి మాత్రమే ఉపకారం కలిగించేదా అని అనుకుంటున్నా. అది ఏం కాదు, అలా కాదు. మీరు అడిగిన ప్రశ్న లోక మంగళం, లోకానికే మంగళాన్ని కలిగించేది. ఇదే అద్భుతమైన విషయం కదా. మరి ఈ విషయం ఏమిటా లోకమంగళం అంటే? భక్తి ద్వారా జ్ఞాన వైరాగ్యాలు. అప్పుడే కదా ఇప్పుడు ఒక ఆలోచన మొదలుపెట్టి 3 అంతరాల్లో చేసుకుంటూ చిట్ట చివరి దాకా వెడితేనే కదా దాని ఫలితం వచ్చేది. అప్పుడు కదా అది మంగళప్రదం. లేదా మొదటి మెట్టే ఎక్కి ఇంకా 2 మెట్లు ఉన్నాయి అనగా ఇక్కడే ఎక్కి కూర్చుని ఇదే మంగళం అనుకుంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. భవద్భిర్లోక మంగళం, మీరు ఏం చేశారు? యత్కృత, ఎందుకనయ్యా మీరు లోకమంగళం అంటున్నారు అంటే కృష్ణ సంప్రశ్న, మీరు శ్రీకృష్ణుని గురించిన ప్రశ్న అడిగారు. ముందేమో అలసులు మందబుద్ధులని ప్రజలందరికీ ఉన్నటువంటి అమంగళకర భావాన్ని అడిగారు. ఇప్పుడు అది లోక మంగళాన్ని ఎలాగా కలిగించాలి అని అడుగుతున్నారు. చాలా బాగుంది. మీరు అడిగే ప్రశ్న లోకంలో మీకోసం కాదు, నా కోసం కాదు, మన ఇద్దరి కోసమే కాదు, లోకమంగళాన్ని కలిగించేది. ఏమిటా లోకమంగళం అంటే? నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుని, నాలో అజ్ఞానం లేదండి, నేను 3 PhDలు సంపాదించాను, 5 PGలు, ఇవన్నీ కాదు. నీలో మోక్షం పొందాలి అనేటటువంటి తీవ్రమైన ఇచ్చ ఉన్నదా? అది కావలసింది. అంతే తప్ప ఈ మిగతావన్నీ కాదు. నీలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకొని నీ స్వస్వరూప జ్ఞానాన్ని పొందటమే. నువ్వు నీలో ఉంది, నువ్వు గుర్తించకపోవడం వల్ల మర్చిపోయావు నీ స్వస్వరూప జ్ఞానాన్ని. ఇంక నుంచి మనం మోక్షం పొందటం అనే మాట వదిలేయటం మంచిది. మోక్షం అనేది ఎక్కడుంది? అదేదో చిటారు కొమ్మన మిఠాయి పొట్లం లాంటిది కాదు, వచ్చి అక్కడి నుంచి ఊడిపడి వచ్చి చేతుల్లో పడ్డానికి. నీ స్వరూపం ఏమిటో, ఆభరణం, ఒక నెక్లెస్ ఉంది, ఆ నెక్లెస్కే కనుక జ్ఞానం వస్తే, ఓహో నేను నెక్లెస్ గా పైకి కనపడుతున్నాను కానీ నేను అసలు బంగారాన్ని అనేది అనుకుంటే ఎలా ఉంటుందో, నేను జీవుణ్ణి అనుకుంటున్నాను కానీ నేను నిజంగా జీవుణ్ణి కాను, నేను సంపూర్ణమైనటువంటి జ్ఞానతత్వాన్ని, శుద్ధమైన జ్ఞానతత్వాన్ని, అంతేగాని కలుషీకృతమైన జీవతత్వాన్ని కాదు అనుకోవాలి. ఇంతే, ఇది చాలా తేలిక. జీవతత్వం నుంచి మోక్షం పొందడమే మోక్షం. ఎవరో వచ్చి నిన్ను ఒక ఆవునో దేన్నో ఆ మెడలో ఉన్న పలుపుని ఇలా ఊడదీసి ఆవును వదిలిపెట్టినట్టు నిన్నెవరో ఇలా నీ మెడలో ఉన్న ఈ పలుపును ఊడదీసి నిన్ను వదిలిపెట్టి నీకు ఫ్రీడమ్ వచ్చింది, నువ్వు వెళ్ళని ఎవరో అనరు. అది జరిగేది కాదు. అసలు అలాంటి భావన లేదు. నీకు నువ్వు గుర్తించుకోవటమే. ఆ జ్ఞానం అంతటా ఉన్నప్పుడు నీలోను నాలోను ఎందుకు ఉండదు? లేదని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అది లేదు, నీకు కనపట్టలేదు, అంతే తప్ప వేరే ఏమీ కాదు. అందుకని ఈయన మునయ సాధు పృష్ఠోగం
భవద్భిర్ లోకమంగళం. లోకమంగళం చెప్పారయ్యా మీరు. ఆ లోకమంగళం కోసం ప్రశ్న అడిగారయ్యా. యత్కృత కృష్ణ ఆ లోకమంగళం కోసం కృష్ణ సంప్రశ్నం అడిగారు మీరు. అది అద్భుతమైన విషయం. అంటే మీరు కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలని అడుగుతున్నారుగా. ఆ కృష్ణతత్వాన్ని తెలుసుకుంటేనే లోకానికి మంగళం. ఆ కృష్ణతత్వం ద్వారా అసలు తత్వాన్ని పొందాలి, చేరుకోవాలి, తెలుసుకోవాలి. అది ప్రధానం తప్ప వేరే ఏది కాదు. యత్కృత కృష్ణ సంప్రశ్నో మరి కృష్ణ సంప్రశ్నం చేశామండి, కృష్ణతత్వం తెలుసుకున్నామండి అన్నావు. అప్పుడు ఏమిటి? కృష్ణతత్వం తెలుసుకున్నందువల్ల ఏమిటి ప్రయోజనం? ఏ ప్రయత్నం చేత ఆత్మ ప్రసీదతి. ఆత్మ అంటే నా మనస్సు. ఇక్కడ మనస్సు ప్రసీదతి, ప్రశాంతిని పొందుతుంది. ఇప్పుడు ప్రశాంతి లేదా? లేదు. ఎందుకని లేదు? నువ్వు జీవుడు అనుకుంటున్నావు, కష్ట సుఖాలు ఈ శరీరం నేను ఇదంతా అనుకుంటున్నావు. అసలు అనుకోవాల్సింది మానేసి, ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయిందండి, నేను ఇలా అనుకుంటున్నానని బయటికి వెళ్ళి నలుగురితో చెప్పనక్కర్లేదు. నిరంతరం మనసులో ఆ భావన ఉంటే చాలు. కృష్ణుడు అలాగేగా లోకంలో నటించింది, రాముడు కూడా అంతేగా అలాగేగా నటించింది. అంతా నటనే. అదే చెప్తున్నాడు. మునయ సాధు పృష్ఠోగం భవద్భిర్లోకమంగళం యత్కృత కృష్ణ సంప్రశ్నో ఏన ఆత్మా సుప్రసీదతి. మీరు కృష్ణ సంప్రశ్నం అడిగారు కదా. ఆ కృష్ణ సంప్రశ్నం యొక్క మహిమని మరికొంత వివరిస్తాను, వినండి, మీరు తెలుసుకోండి అంటున్నాడు. సవై పుంసాం పరో ధర్మ. సహా ఆ కృష్ణ సంప్రశ్నమే, కృష్ణతత్వ విజ్ఞానమే, కృష్ణతత్వాన్ని తెలుసుకోవటమే సవై పుంసాం పరో ధర్మ. అదే పురుషుడికి పరమమైన, పురుషుడు అంటే ఇక్కడ స్త్రీ పురుషాన్ని కాదు, సాధకుడికి పరో ధర్మ, పరమమైన ధర్మం. మనం ఆచరించవలసిన ధర్మం ఒక్కటి. ఇంతకంటే మించిన ధర్మం మరొకటి లేదు. ఇంకా మిగతా ధర్మాలన్నీ నాకు అనవసరం అంటే వేరే దురుద్దేశం కాదు. ఏదో లోకాచారం ప్రకారం చేసేవి చేస్తూ ఉంటాం నిమిత్త మాత్రంగా. కానీ మనస్సులో ఒకే ఒక్క ధర్మం లోపల ఎప్పుడూ నిరంతరం అది మనని ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఏమిటా ధర్మం? సవై పుంసాం పరో ధర్మ యతో భక్తిరధోక్షజే. యత అంటే దేని వలన అయితే అధోక్షజుడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు నందు అహైతుకి అప్రతిహత భక్తి. అహైతుకి ఫలితం కోరని నాకు శ్రీకృష్ణ, నాకు ఆ కుచేలుడు. అందుకనే ఇవన్నీ అసలు భాగవతం అద్భుతం. కుచేలుడు అటుకులు ఎందుకు పట్టుకొచ్చాడు? ఏమీ ఫలకాంక్ష లేదు ఆయనకి. ఫలకాంక్ష ఉండి వస్తే ఏం జరిగేదో అది వేరే సంగతి. అప్పుడు అది కుచేలుడు కథ కాదు, మనం చదవక్కర్లేదు. మనమంతా అదే ఒక కొబ్బరికాయ కొట్టి దానివల్ల నాకు ఇలా ఇవ్వు అలా ఇవ్వు అని. ఇది లోకధర్మం ప్రకారం ఇది ఉండాలి. దీన్ని మనం కాదని అనడానికి వీలు లేదు. ఇది దేనికి దారి తీయాలి? నిమిత్త మాత్ర దృష్టికి దారి తీయాలి. అహైతుకి అప్రతిహత అంటే అయ్యో ఏం విఘ్నాలు వచ్చి పడతాయో అనే ఆ విఘ్న భయం లేనటువంటి, ఫలాపేక్ష లేనటువంటి భక్తి ఎవరి మీద? అధోక్షజే, శ్రీ మహావిష్ణువు మీద. భక్తి ఆ భక్తి చేత ఏం చేయాలి మనం? ఆత్మ మన హృదయం సంప్రసీదతి. అటువంటి భక్తిని అంటే శ్రీ మహావిష్ణువు మీద అహైతుకి అయిన అప్రతిహతమైనటువంటి భక్తిని గనక మనం ప్రదర్శించుకుంటూ దాన్నే మన అలవాటుగా, మన యొక్క ఇంకా జీవన విధానంగా ఆలయం. ఆ 3 శ్లోకాలు వదిలిపెట్టలేము. అవి వచ్చేస్తాయి అప్రయత్నంగా, మనం వద్దనుకున్నా వచ్చి మనకి కనపడుతూ ఉంటాయి ఎదురుకుండా. ఆలయం నిరంతరం కనీసం ఈ భాగవత శ్రవణం చేసినంత కాలం అలా చేస్తే అది ఎక్కడికి పోదు, వృధా అవ్వదు ఎప్పుడు. ఆ ఆలయం అలా శ్రీ అధోక్షజుడి మీద
ఇటువంటి అహైతుకి అప్రతిహత భక్తి మనం ప్రదర్శిస్తే అప్పుడు దానివల్ల ఏమవుతుంది? ఆత్మ సంప్రసీదతి, నీకు నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సత్వగుణం ఏకైకమై ఉన్నతోన్నతమై అదే రాజ్యాన్ని ఏలుతూ ఉంటుంది. సత్వగుణమే ఉంటుంది. క్రమక్రమంగా ఏది ఉంటుందో తెలియదు, అది ఉండదు. ఆ సత్వగుణం కూడా లయమైపోతుంది. అది స్థితి. బ్రాహ్మీ యశ బ్రాహ్మీ స్థితి పార్థ, ఈయనే శ్రీకృష్ణ పరమాత్మే. అది సవై పుంస, అది ధర్మం. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయా ఆత్మ సంప్రసీదతి. ఈ మాట చెప్పి ఇంతవరకు ఊరుకోవచ్చు, కానీ ఇక్కడి దాకా ఊరుకుంటే అది కాదు ప్రయోజనం. ఈ ఈ తర్వాత చెప్పబోయే మాట అది ప్రధానం. ఇది ఎందుకు చెప్పారు అంటే, ఏం చెప్పారు? అదే పురుషునికి పరమధర్మం అని చెప్పారు. ఏది పరమధర్మం? అహైతుకి అప్రతిహత భక్తి అధోక్షజే అన్నారు. అయితే ఏమిటండి అది అది వచ్చేస్తే చాలా కాదు, అది చెప్తున్నాడు వెంటనే తర్వాత శ్లోకంలో. మళ్ళీ మీరెక్కడ మర్చిపోతారో, ఇదే ఆక్రమిట్ అనుకుంటారో అని ఆయనకి భయం సూత మహర్షికి. అని వెంటనే అంటున్నాడు ఏమని? వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానంచ యదహైతుకం. ఇది మనం భాగవత అధ్యయనం, భాగవత సందేశం. ఇది మనం మన ప్రవచనానికి శీర్షిక భాగవత సందేశం అని పేరు పెట్టుకున్నాం. అదే సందేశం ఈ మొత్తం. ఈ ఈ ఈ ఒక్క శ్లోకం వాసుదేవే భగవతి అంటే భగవానుడైనటువంటి వాసుదేవుని యందు, సర్వ జగన్నివాసుడైనటువంటి వాసుదేవుని యందు, మయ స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి వాసుదేవుని యందు, వాసుదేవే భగవతి. ఇప్పటిదాకా విష్ణువు అన్నారు, కృష్ణుడు అన్నారు, మళ్ళీ కొత్త పదం ఏదో తీసుకొచ్చారే వాసుదేవే అని. వాసుదేవుడు అంటే వసుదేవుడి కుమారుడా? ఆయనేగా. అవును, ఆయనే వసుదేవుని కుమారుడే. కానీ అక్కడ వసుదేవుని కుమారుడు అన్నది అదే మాట ప్రధానం కాదు. ఏమిటి ప్రధానం దానికి? ఆ మాటకు అర్థం అంటే వాసుదేవ. వాసు అనే శబ్దం వసతి అనే ధాతువు నుంచి వచ్చింది. దేవ అనే శబ్దం దీవు అనే ధాతువు నుంచి వచ్చింది. వస అంటే ఉండటం, వసతి అంటే ఉంటుంది. ఉంటుందా అంటే ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు అంటే ఒక కాలంలో మొదలుపెట్టి ఒక కాలంలో అయిపోవడం అనేది ఉండదు. ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఉంటూనే ఉన్నది, ఉంటూనే ఇప్పుడు ఉన్నది, గతంలో ఉన్నది, ఇక ముందు ఉంటుంది. బాగుందండి. ఇదేదో తత్వం మాకు చాలా ఉత్సాహంగా ఉంది. అలాంటి తత్వాన్ని మేము అర్థం చేసుకుంటే మాకు ఆనందం. ఏన ఆత్మ సంప్రసీదతి, చాలా బాగుంది. అంతేకాదు, ఉండటమే కాదు, ఉన్నట్లుగా స్ఫురిస్తుంది, ఉన్నట్లు ప్రకాశిస్తూ. స్ఫురణ అంటే ఇది తెలివి, అదే ప్రజ్ఞానం, ఉన్నదనే జ్ఞానం. సత్తు చిత్తు. సత్ అంటే ఉండటం, చిత్ అంటే ఉన్నదనే జ్ఞానం. కాబట్టి ఇప్పుడు వాసుదేవ అనే పదానికి అర్థం సచ్చిత్ స్వరూపం. అద్భుతమైన విషయం అది. వాసుదేవే భగవతి అంటే సచ్చిత్ స్వరూపంలో ప్రయోజిత భక్తి యోగ. అటువంటి ఇక్కడ వాసుదేవుడు ఎవరు? అదిగో ఆయనే శ్రీకృష్ణుడు. ఆయన కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ పిల్లను గ్రోవిని వాయించటం, ఆ తల మీద ఆ నెమలి పించం, నీల వర్ణం, మరి పీతాంబరం, తర్వాత ఆ మెడలో హారాలు, ఇలాంటివి, ఇవన్నీ కూడా వనమాల, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ సంకేతాలు. అవి చూడంగానే మనకి మొత్తం తత్వం గుర్తు రావాలి. ఈ ఈ ఇది ఎలాంటిదంటే ఈ జీవతత్వం ఎంతసేపు మనిషిని అధోలోకాలకి గుంజుతుంది. ఆ గుంజపడకుండా ఆ ఎదురుకుండా ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటే మళ్ళీ కర్తవ్యం మన ఎదురుకుండా
మనకి కనపడుతూ ఉంటుందన్నమాట. అందుకు అవి అంతే తప్ప ఇవేమి వేరే ఇవి ఇది మూఢభక్తి మూఢ లక్షణాలు ఇవి అలాంటిదేమీ కాదు. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయతి ఆశు వైరాగ్యం. వాసుదేవుడి మీద భక్తి దేనిని కలిగించాలి? ఆ భక్తి ఆశు వెంటనే వైరాగ్యం జ్ఞానంచ యతు అహైతుకం. ప్రతి జ్ఞానం, ఇగో నాకు ఇది కావాలి అది కావాలనే జ్ఞానమా కాదు, అహైతుకం ప్రతిఫలాపేక్ష లేనటువంటి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని. వైరాగ్యం అంటే అదే అర్థం. ఆ మొట్టమొదటి ప్రవ్రజంతం అనుపేతం అపేత కృత్యం. అపేత ఆ ప్రవ్రజంతం ఆయన సన్నిసించి వెళ్ళిపోతున్నాడు. ఇది ఇప్పుడు వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానంచ యదాహైతుకం. ఇదే విషయం, ఇది యథార్థం. కానీ ముఖ్యంతి యత్సోరయ, ఆ మొదటి శ్లోకం మనం మర్చిపో. ప్రతి ఉపాఖ్యానంలో, భాగవతంలో, ప్రతి స్కందంలో, ప్రతి పేజీలో, ప్రతి అధ్యాయంలో అదే అనువర్తమానం అవుతూ ఉంటుంది. అది మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. ఇది ఫలితం. ఈ ఫలితాన్ని గుర్తించకపోతే ముహ్యంతి యత్సూరయ, పండితులైన వాళ్ళు కూడా బోల్తా పడిపోతూ ఉంటారు. కాబట్టి వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానంచయతు అహైతుకం. జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కలిగించాలి. ఎవరు? భక్తి. ఎవరి మీద భక్తి? వాసుదేవుడి మీద. ఆ వాసుదేవుడి మీద భక్తియే సవై పుంసాం పరో ధర్మ. అదే పురుషులకి సరి అయినటువంటి ముఖ్యమైన, అతి పవిత్రమైన, అత్యున్నతమైన, అతి ఆచరణీయమైన ధర్మము. అది ఎటువంటి ధర్మం? అహైతుకి అప్రతిహత. దానివల్ల ఏమిటి ఫలితం? లేదా ఆత్మ సంప్రసీదతి. మీరు మునయస్సాధు పృష్ఠోహం, మీరు అసలు ఆ కృష్ణ సంప్రసనం తీసుకొచ్చి ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని ఇది భాగవతం మనకి బోధించేటటువంటి తత్వం యొక్క విధానం. ఇది మనకి ప్రతి స్కంధంలోనూ కనిపిస్తూనే ఉంటుంది. మిగిలిన విషయాల తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.